నిన్న వెనిజులాకు చెందినటువంటి మరియా మచోడాకు నోబెల్ శాంతి బహుమతి నార్వే అకాడమీ ఇచ్చినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ట్రంప్ కి ఈ పీస్ అవార్డు రాలేదని అక్కడ చాలా మంది వైట్ హౌస్ లో ఏడుపు మొదలు పెట్టారు, మాగాలు ఏడుపు మొదలు పెట్టారు. ఇప్పుడేమొచ్చేసి ఆవిడికి బహుమతి ఇవ్వడం సిగ్గుచేటంటూ అమెరికాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రిలేషన్ సంస్థతో పాటు వెనిజులాలో ఉన్నటువంటి కొంతమంది వామపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు. సిగ్గుమాలినటువంటి చర్య ఇది. ఆవిడికి ఏ విధంగా ఇస్తారు? దేశంపై విదేశీయులు ఆంక్షలు విధిస్తే వాళ్ళకి వంత పాడినటువంటి ఆవిడికి ఏ విధంగా మీరు శాంతి బహుమతి ఇస్తారంటూ వామపక్షాలు ఒకవైపు, అలాగే అమెరికా ఇస్లాం రిలేషన్ సంస్థ ఏమొచ్చేసి గాజాలో మానవ హననానికి పాల్పడుతున్నటువంటి ఇజ్రాయెల్ లిక్విడ్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఈవిడికి ఏ విధంగా ఈ యొక్క పీస్ బహుమతి ఇస్తారంటూ ఇటువైపు ఏమొచ్చేసి ఇస్లామిక్ రిలేషన్ సంస్థ కూడా తీవ్ర దుమారం అయితే రేపేసింది. అంటే సిగ్గుమాలినటువంటి చర్య ఇది, సిగ్గుచేటు ఆవిడికి బహుమతి ఇవ్వడం అనేది చెప్తున్నాయి. అయితే ఆమెకు బహుమతి ఇవ్వడం, ట్రంప్కి రాకపోవడం, ఇటువైపు వైట్ హౌస్ కూడా విపరీతమైనటువంటి విమర్శలు చేసింది. ముఖ్యంగా ఈ యొక్క పీస్ అవార్డు అనేది రాజకీయాలకు అనుగుణంగా ఇస్తున్నారు. మాలాంటి నేత ఎవరున్నారు? ట్రంప్ కొండల్లో కదిలించినటువంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, 8 యుద్ధాలు ఆపాడు. భారత్ పాకిస్తాన్ మధ్య అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు, ఆ దేశాల మధ్య కూడా శాంతి నెలకొల్పాడంటే ఇంక ఏం కావాలి మీకు అంటూ అకాడమీని అయితే విమర్శించే ప్రయత్నాలు చేశారు. కాకపోతే నార్వే అకాడమీ అయితే ఈ యొక్క విమర్శలు పట్టించుకోలేదు. ఇవన్నీ కామనే. ట్రంప్ కి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం నామినేషన్లు గడువు అయిపోయిన తర్వాత వచ్చాయి కాబట్టి మేము పరిశీలించలేదని సింపుల్ గా చెప్పేశారు వాళ్ళు.